మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం పరమానందయ్య శిష్యులు అనే పాఠం నేర్చుకుందాం. ఈ పాఠం ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. అంటే ఇది హాస్యపూరితమైనటువంటి కథ. ఈ కథ తెలుసుకుంటే మనకి మంచి ఆనందం, నవ్వు వస్తాయన్నమాట. ముందుగా బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి బొమ్మను చూడండి. దీని కింద ఉన్నటువంటి ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పాలి. మొదటి ప్రశ్న, పై బొమ్మలో ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? పై బొమ్మలో ఒకతను గాడిద మీద కూర్చుని నెత్తిన మూట పెట్టుకుని ఉన్నాడు. వెనకాల ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు నుంచుని అతనిని చూస్తూ నవ్వుతున్నారు. తర్వాత ప్రశ్న, పిల్లలు ఎందుకు నవ్వుతుండవచ్చు? పిల్లలు అతను గాడిద మీద కూర్చుని నెత్తిన మూట పెట్టుకున్నాడని చూసి పిల్లలు నవ్వుతున్నారు. తర్వాత ప్రశ్న, గాడిదపై కూర్చున్న వ్యక్తిని చూస్తే మీకేమనిపిస్తున్నది? గాడిద మీద ఉన్న వ్యక్తిని చూస్తే అతను చాలా అమాయకుడని అనిపిస్తోంది. మనం సహజంగా బరువులు మోయడానికి గాడిదను ఉపయోగిస్తాం. అతను గాడిద మీద కూర్చుని బరువును నెత్తి మీద పెట్టుకున్నాడు కాబట్టి అతడు అమాయకుడు అని తెలుస్తోంది. ఈ పాఠం ఉద్దేశం, కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింపచేయడమే ఈ పాఠం ఉద్దేశం. పిల్లలు, ఇప్పుడు మనం ఈ పాఠం గురించి తెలుసుకుందాం. పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులున్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం. అమాయకులు అంటే తెలివి తక్కువ వారు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఈ పాఠాన్ని చదువుదాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. ఈ కథలో పరమానందయ్య గారు అనే ఒక గురువు గారు ఉన్నారు. ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ శిష్యులందరూ కలిసి ఒకరోజు పక్క ఊరికి వెళ్ళారట. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. వాళ్ళు తిరిగి వెనక్కి ప్రయాణం అయ్యేసరికి ఏమైంది, బాగా చీకటి పడిపోయింది. వాళ్ళ మార్గ మధ్యలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. అంటే ఒక సెలయేరు లాంటిది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది. వాళ్ళందరికీ చీకట్లో ఆ వాగును దాటాలంటే భయం వేసింది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరగసాగారు. వాళ్ళకి అది ఎలా దాటాలో తెలియక పాపం చాలా కంగారు పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నారట. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది. అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. వీళ్ళలో ఒక శిష్యుడు ఏమన్నట్ట, ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు పొద్దున్నుంచి ప్రవహిస్తూనే ఉండి అలసిపోయి ఉంటుంది. అది నిద్రపోయిన తర్వాత చూసి మనం వాగు దాటదాం అన్నట్ట. మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. మరి ఇప్పుడు దాన్ని ఎలా తెలుసుకోవాలి, నిద్రపోతుందో లేదో? అప్పుడు ఇంకొకడు అంటున్నాడు, ఓహో, అదెంత పని, నేను చిటికెలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడొక శిష్యుడు. ఇంకొకడు ఏమన్నట్ట, అదేం కష్టమైన పనేం కాదు, నేను ఆ వాగు మెలకుగా ఉందో నిద్రపోతోందో నేను కనిపెడతానని చెప్పాట. పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలియలేదు. వాడికి అది ఏం చేస్తోందో తెలియలేదు.
మండుతున్న కట్టెను ఒక దానిని తీసుకుని వాగులో ముంచాడు. సుయ్ అని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. అప్పుడు అతను ఏం చేశాడు, ఒక మండుతున్న కట్టెను తీసుకుని వెళ్ళి వాగులో ముంచాడు. ముంచగానే ఏమైంది, సుయ్ అని చప్పుడు వచ్చి ఆ మండుతున్నటువంటి కట్టె ఆరిపోయింది. మనం సాధారణంగానే కట్టెలను ఆర్పడానికి నీళ్లు చల్లి ఆర్పుతాం. అప్పుడు సుయ్ సుయ్ అని చప్పుడు వస్తూ ఉంటుంది. అదేవిధంగా వీడు ఆ కట్టెను తీసుకెళ్ళి అందులో ముంచితే ఏమైంది, అది సుయ్ అని చప్పుడు వచ్చి ఆరిపోయింది. వాడికి ఆ చప్పుడు విని భయం వేసిందనమాట. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది, ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు. అందుకని అతను ఏమనుకున్నాడు, వాగు నిద్రపోవట్లేదు, మెలకుగానే ఉంది అని కంగారుగా వచ్చి మిగిలిన వాళ్ళందరికీ చెప్పాట. ఒరేయ్, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు. మరి ఇతను ఆ వేడివేడి కట్టెను తీసుకెళ్ళి అందులో ముంచాడు కదా, అందుకని వాగు వీడి మీద కోపం పెంచుకుంటుందేమో అని వీడికి భయమేసింది. ఏం కాదురా, మన గురువుగారుండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు. ఇంకొక శిష్యుడు వాడికి ధైర్యం చెప్పాడు. ఏం పర్వాలేదులే, మన గురువుగారు ఉన్నారు కదా, ఏం భయపడకు అని. మరి కొంతసేపు అయినాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతున్నదో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. కొంతసేపు అయ్యాక మరొక శిష్యుడు మళ్ళీ నేను చూస్తానుండని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. ఒరేయ్, వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు ఉత్సాహంగా. ఈ వెళ్ళిన ఇంకొక శిష్యుడు వాగు నిద్రపోతోంది అని మిగతా స్నేహితులందరికీ చెప్పాడు. ఎట్లా కనిపెట్టావురా అని శిష్యులలో ఒకడు అడగంగానే అదే కట్టెను పట్టుకుని నీటి అంచున అటూ ఇటూ తిప్పి ఒక్కసారిగా నీళ్లలో ముంచాను. వాగు కిక్కురుమనలేదు, అంటే వాగు నిద్రపోతున్నట్లే గదా అన్నాడు. మిగతా వాళ్ళందరూ వీడిని అడిగారు, మరి నువ్వు ఎలా కనిపెట్టావు, నీకెలా తెలిసింది నిద్రపోతోంది అని. అంటే ఇందాకటి కట్టెనే పట్టుకుని మళ్ళీ తిరిగి నీళ్ళలో ముంచి బయటికి తీసేట. అప్పుడు ఎటువంటి శబ్దము ఆ కట్టె చేయలేదు, అందుకని వాగు నిద్రపోతోంది అని వీడు అనుకున్నాడు. మరి మన అలికిడికి వాగుకు తెలివి వస్తే భయంగా అన్నాడొకడు. పరమానందయ్య శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరకు తీసుకొచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో, వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడొకడు. సరే అన్నారు. అందరూ కలిసి వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. ఇప్పుడేం చేశారు, మొత్తం మీద వీళ్ళందరూ కలిసి వాగులో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని మునిగిపోతామనే భయం లేకుండా మొత్తం మీద వీళ్ళు వాగుని దాటే ప్రయత్నం చేసి వాగును దాటారు. అందులో ఒకడికి అందరూ వాగు దాటామా లేదా అనే అనుమానం వచ్చింది. సరే, అప్పుడు వాడేం చెప్పాడు, మీరంతా వరుసగా నిలబడండి, నేను ఒక్కొక్కరిని లెక్క పెడతాను అన్నాడు. 1, 2, 3, 11. ఒరేయ్, 11 మందిమే ఉన్నాం, వాగు పగబట్టి ఒకరిని మింగేసింది రోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో. వీడు అందర్నీ వరుసగా నిలబెట్టి లెక్క పెడుతున్నాడు కదా. 1, 2, 3, 4 అని ఇలా వరుసగా లెక్క పెట్టాడు. అలా లెక్క పెడితే ఎంతమంది వచ్చారు, 11 మందే వస్తున్నారట. 11 మందిమే ఉన్నాన్రా అని వాడు కంగారు పడిపోయాడు. ఏది, నేను లెక్క పెడతా అంటూ శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య
11 వచ్చింది. ఈ విధంగా శిష్యులందరూ ఒకరి తర్వాత ఒకరు అదేమిటి 11 రావడం, మనమేమో 12 మంది ఉన్నాం కదా, 12 సంఖ్య రావాలి, కానీ వీళ్ళందరూ ఎన్నిసార్లు ఎంతమంది లెక్క పెడుతున్నా 11 వస్తోంది. దాంతో వాళ్ళు బాగా కంగారు పడిపోతున్నారు. అవునరా, నిజంగానే మనలో ఒకరిని వాగు మింగిందిరా అంటూ బోరు బోరున ఏడుస్తూ గురువు దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరుమని విలపించారు. ఈ విధంగా మొత్తం మీద వాళ్ళు ఇంటికి చేరుకుని గురువుగారికి జరిగిన విషయం చెప్పి వీళ్ళింకా ఏడవడం మొదలుపెట్టారట. బోరు బోరున ఏడుస్తూ గురువుగారికి విషయం చెప్పారు. పరమానందయ్య అందరినీ తేరిపార చూశాడు. శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. ఒక్కొక్కడు లెక్క పెడితే మళ్ళీ 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించండి. వీళ్ళు ఈ విషయమంతా గురువుగారికి చెప్పారు కదా. అప్పుడు పరమానందయ్య గారు ఏం చేశారట, అందరినీ ఒకసారి చూశారు, తేరిపార చూశారు.